నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. తిరుపతి లడ్డూలో కల్తీ జరుగుతుందా? తిరుపతి దేవస్థానాన్ని అన్యక్రాంతం చేస్తున్నారా? ఈ అంశాలపైన మాట్లాడడానికి హిందూ జనశక్తి లలిత్ గారు, అదేవిధంగా లక్ష్మీకాంత్ శర్మ గారు ఉన్నారు. ముందుగా వాళ్ళని వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ముందుగా లలిత్ గారు మీరు చెప్పండి. తిరుపతి కలియుగ దైవంగా మనం కొలిచేటటువంటి వ్యక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు కల్తీ జరుగుతూ ఉంది అంటే దానికి కారకులు ఎవరై ఉండొచ్చు అంటే మీరేం చెప్తారు? తిరుమల అనేది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదండి. హిందువులకి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం గనక చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ ప్రసాదానికి లేదు అటువంటి ఒక విలక్షణత ఇక్కడ ఉంది. దాంతోపాటు పేటెంట్ కలిగిన లడ్డు కూడా ఇది. అటువంటి పేటెంట్ కలిగిన ఒక లడ్డు ప్రసాదాన్ని వీళ్ళు ఎంత దారుణంగా, ఎంత నీచంగా దీన్ని కల్తీ చేశారంటే, నిజానికి కల్తీ అనే మాట చాలా తప్పండి, ఇక్కడ వాడకూడదు. కల్తీ అంటే వస్తువుని కల్తీ చేసేస్తే పర్వాలేదు, కానీ ప్రసాదం విషయంలో ఇటువంటి పని వీళ్ళు చేశారు అంటే ఇది ఒక అవినీతి కిందో కల్తీ కిందో చూస్తున్న సమాజానికి ఫస్ట్ ఒక కనువిప్పు కలిగించాల్సింది ఏంటంటే, దీని వెనకాల కరుడు కట్టిన మతోన్మాదం ఉంది. ఒక హిందూ దేవుళ్ళ పట్ల విశ్వాసం లేని వ్యక్తి అధికారంలోకి వస్తే దేవాలయ వ్యవస్థను ఎంత భ్రష్టు పట్టిస్తారంటానికి ఇదొక్కటే కారణం కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా 200 పైచిలకు దేవాలయాల మీద రాష్ట్రంలో దాడులు జరిగి సాక్షాత్తు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రామతీర్థం శ్రీ రాముల వారి విగ్రహాన్ని తల నరికిన రోజున కూడా ఈ ఆందోళన మేము వ్యక్తం చేస్తూనే వచ్చాం. ఇదంతా ఎందుకు జరిగింది అంటే కేవలం క్రైస్తవ ప్రభుత్వం ఉండబట్టే జరిగింది. నిజానికి ఇక్కడ ప్రభుత్వాలకి మతాన్ని ఆపాదించవచ్చా అంటే అన్ని సందర్భాల్లో ఆపాదించలేం, కానీ ఇలాంటి మతోన్మాదులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మతాన్ని ఆపాదించే మాట్లాడాలి. ఎందుకంటే 200 పైచీలకు సంఘటనలు జరిగితే ఒక్క దానిలో అయినా సరే ప్రాపర్గా నిందితుల్ని పట్టుకుని శిక్షించారా? అనేక సందర్భాల్లో అయితే నిందితులను కాదు కదా, కనీసం అనుమానితులను కూడా పట్టించుకోలే. పైపెచ్చు పెట్ట కథలు చెప్పుకుంటూ వచ్చారు. తేనెటీగల కోసం పెడితే రథాలు గాలిపోయినాయి అని చెప్పేసి, ఎలుకలు తింటే విగ్రహాలు పడిపోయినాయి అని చెప్పేసి తప్పుడు కథలు చెప్పారు. చివరికి రాజకీయ నాయకులు, పోలీసులు అంతా కలిపి ఏం చేశారు అంటే ఒక సినిమా స్టోరీ రైటర్ లాగా మారిపోయారు గత 5 ఏళ్ల నుంచి. ఎన్నో అన్యాయాలు. ఇక మంత్రులైతే వాళ్ళ నీతి మాలిన మాటలకి సిగ్గే లేదు. వెల్లంపల్లి శ్రీనివాస్ అనే మంత్రి దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి స్పందించకుండా దర్గాల జోలికి ఎవడన్నా వస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తనకు సంబంధమే లేని శాఖ విషయంలో మాట్లాడుతూ ఏముంది, ఆంజనేయ స్వామిదేవి చెయ్యగా ఇరిగిపోయింది, బొమ్మేగా చేపిస్తాం, ఆ రథంది వెండి సింహాలేగా కొట్టేసింది, ఇంకోటి చేపిస్తాం. ఎవడు చేపిస్తాడు? ఏం పెట్టి చేపిస్తాడు? మీ అమ్మ మొగుడు సొమ్ము పెట్టాడని చేపిస్తారా? మళ్ళీ మా దేవాలయాల డబ్బులతోనేగా మళ్ళీ మీరు చేపించింది కూడా రథమేగా కాలిపోయింది, కొత్తది చేపిస్తా ఉన్నాడు. ఏ రథం ఎవరి డబ్బులతో చేపించారు? ఇన్ని చేసిన వాళ్ళు ఈ ప్రసాదం విషయంలో ఇది చేయలేదు, ఇదంతా జరగలేదు అంటే నమ్మటానికి హిందువులు ఏమన్నా చెవుల్లో పూలు పెట్టి కూర్చున్నారా? ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అబ్బో చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు ఇంత జరిగిపోయింది అంటున్నారు. ఇదే విషయం గత 5 ఏళ్ల నుంచి మేము కూడా చెప్తున్నాంగా. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల తయారీ విషయంలో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతుందా, లేక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా, లేదంటే అనుకోకుండా జరుగుతుందా? దీని మీద విచారణ చేయాలి అంటూ గత 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. మా ఘోషని అటు ప్రతిపక్షాలు పట్టించుకోవాలా, మీడియా పట్టించుకోవాలా, కానీ అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అధికారంలోకి రాగానే ఒక్క చిన్న ఎంక్వైరీ వేస్తే ఇంత దారుణం బయటకు వచ్చింది. అదే టీటీడీ విషయంలో సమగ్రంగా ఇంకా డీప్గా ఎంక్వైరీలు చేస్తే ఇంకెన్ని అరాచకాలు బయటకు వస్తాయండి? మెయిన్ ప్రాబ్లం అర్థం కావట్లేదు ఇక్కడ. ఈ రోజున లడ్డూ విషయంలో అవినీతే అనుకుందాం, అసలు అవినీతి అయితే ఎందుకు కక్కుర్తిపడాల్సి వచ్చింది నెయ్యి రేటుకి? ఈరోజు నందిని వాళ్ళు 370 రూపాయలకి ఇస్తున్న నెయ్యి 470 రూపాయలకి తక్కువ అయితే మేము ఇవ్వలేము అన్నారట. ఓకే, ఇవ్వలేము అన్నప్పుడు వాళ్ళతో నెగోషియేట్ చేయాల్సింది. నెగోషియేట్ చేయకుండా చీప్గా ఇస్తున్నాడు 320 కానీ ఎవడకు పడితే ఆడికి ఇచ్చేస్తావు కదా. ఈ రోజు మరి ఇంత ప్రమాదం జరిగింది. ఈ రోజు లడ్డూని అసలు తక్కువ రేటుతో పని ఏంటి అంటున్నా నేను. తిరుపతి లడ్డు 25 రూపాయలు ఉండే లడ్డుని 50 రూపాయలకి రేటు పెంచారు. పెంచేటప్పుడు నాణ్యంగా భక్తులకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో క్వాలిటీని పెంచడం కోసం అని చెప్పేసి అన్నారు. మరి 25 రూపాయల లడ్డుని 50 రూపాయలు చేసిన తర్వాత ఏం రోగం వచ్చింది మీకు ఇవ్వటానికి క్వాలిటీని? మీకు నెయ్యి దగ్గర బేరం ఆడటం ఎందుకు? మీ జేబుల్లో సొమ్మేమన్నా ఇస్తున్నారా, లేకపోతే మీ బాబులు సంపాదించిన దానిలోంచి తీసేమన్నా ఇస్తున్నారా? మా డబ్బే కదా ఖర్చు పెడుతుంది. ఏమంటే ఈ రోజుకి కూడా 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో మీల్సే పెడుతున్నాం అంటున్నారు కదా. మరి 5 రూపాయలకు ఒక వ్యక్తికి భోజనం పెట్టగలిగినప్పుడు 50 రూపాయలకి ఇచ్చే లడ్డు నాణ్యంగా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 100% కరెక్ట్ అండి. లక్ష్మీకాంత్ శర్మ గారు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నిజంగా వాంటెడ్గా లడ్డూలో కల్తీ చేసిర్రా, లేకపోతే అనుకోకుండా జరిగిందా? ఇప్పుడు ఒకటండి, అక్కడ ఏం జరిగింది అన్నది ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఒక కమిటీ ఉంది, ప్రభుత్వం నిర్ధారిస్తుంది. కానీ మా ఆవేదన, మా బాధ ఏంటంటే పొద్దున లేస్తే
స్నానం చేసేటప్పుడు, లేచినప్పుడు, పడుకునేటప్పుడు అసలు రోజంతా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనే నామాలతో మా జీవితం గడుస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం తిరుమల. భూమండలం పైనే ఎంతో ఇక ఆధ్యాత్మిక శక్తి ఆ హిందువులకు ఒక అపారమైనటువంటి నమ్మకం. అసలు మాకు ఆయన ఉన్నాడు, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడని అంతలా మేము నమ్మి అక్కడికి వెళ్ళటం, ఆయన ఆరాధించడం చేస్తూ ఉంటాం. ఆయన ప్రసాదము కల్తీ అవ్వడం అనేది ఎంత దుర్మార్గం, ఎంత ఎంత ఆవేదన అంటే మాకు ఇవాళ మా స్వామి ఆయన, అటువంటిది ఆయన ప్రసాదం కల్తీ చేయటం ఏంటంటే ఇది నేను మొన్న కూడా ఒక ఛానల్ వాళ్ళు అడిగితే నేను చెప్పా, ఎప్పుడు ఇటువంటి కాంట్రవర్సీ హడావిడికి నేను ఎప్పుడు ఏది మాట్లాడినండి. ఇవాళ తిరుమల జోలికి వచ్చారని తెలిసింది ఇవాళ. మా యొక్క ఇప్పుడు లలిత్ గారు అన్నట్టు మా సంకల్పం, మా ఆవేదన ఏంటంటే ఇంకా ఏముంది ఇందులో. ఒక ప్రసాదం విషయమే కాదు, ఉద్యోగాలు కానీ, అక్కడ జరిగే పనులు కానీ, అక్కడ ప్రతి ఒక్క విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎందుకంటే తిరుమల క్షేత్రంలో ఏ తప్పు జరిగినా అది రాష్ట్రానికి మంచిది కాదు, అది మనందరికీ ప్రత్యేకంగా ఫలానా అని ఒక వ్యక్తికని కాదు, ప్రతి ఒక్కరిని కాపాడేది ఆయనే. కాబట్టి దీని మీద ఏం మాట్లాడాలండి, ఏం బాధపడుతున్నాం అంతే. అంటే భవిష్యత్తులో ఒక ప్రభుత్వాలు మారినా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నా కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే అటువంటి కల్తీలు జరగకుండా, లేకపోతే కలియుగ వెంకటేశ్వర స్వామిని, దైవాన్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటారు. ఏ ప్రభుత్వం మారినా దాని జోలికి వెళ్ళొద్దండి, టీటీడీ జోలికి వెళ్ళకూడదు అంతే. వాళ్ళు అక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం, అలాగే టీటీడీ ప్రకారం వాళ్ళు ఏదైతే అక్కడ నియమాలు ఉన్నాయో, ఏవైతే రూల్స్ ఉన్నాయో కంపల్సరీ పాటించాలి. వాటిలో ఏమాత్రం కలుషితం చేయకూడదు. ఇప్పుడు రాజకీయానికి వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అసలు? ఏమీ లేదు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి చైర్మన్లే ఉంటారు కదా ఎక్కడ ఎప్పుడైనా కూడా. మీరు ఏదైనా మాట్లాడండి, ఏదైనా అనండి, లేదా ఏదైనా నిందించండి. ఒక బ్రాహ్మడిగా, ఒక పురోహితుడిగా, ఒక భక్తుడిగా నేను కోరుకునేది ఒకటే, మీరు ఏ రాజకీయాలైనా చేసుకోండి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాలు కానీ, ఆయన సేవలు కానీ, వాటికి సంబంధించిన దాంట్లో ఏ పొరపాటు జరగకూడదు. మా ఆవేదన, మా ఘోష ఇదే. ఇప్పుడు ఆ పొరపాటే జరగకూడదు అని అంటే ఎటువంటి ఆచరణలు తీసుకొస్తే బాగుంటది అని చెప్పేసి మీరు? అది నేను అనుకునేది కాదు, పెద్దలు మహానుభావులు ఇవాళ కూడా సంప్రోక్షణ జరిగింది, ప్రాయశ్చిత్తాలు జరిగాయి. ఇక నుంచి ప్రభుత్వము ఖచ్చితంగా ఒక నిఘా ఉండాలి. అలాగే ఎంతో భక్తితో ఉన్న వాళ్ళని అక్కడ సేవ చేసేదానికి ఉంచాలి. ఒక చైర్మన్ పదవి కానీ, ఇంకో పదవి కానీ, ఇంకోటి కానీ, విపరీతమైన అంటే స్వామి పట్ల భక్తి ఉన్నప్పుడు అక్కడ పొరపాటు జరగదు. ఆయన కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఆ తిరుమలకి ఇంత ఆదాయం వస్తుంది, లేదా లడ్డూల మీద ఇంత వస్తుంది, లేదంటే దర్శనాల మీద ఇంత వస్తుంది, ఈ కమర్షియల్ గా ఆలోచించే వాళ్ళు అక్కడ ఉన్నారనుకోండి, మళ్ళీ అక్కడ జరగాల్సిన పొరపాట్లు జరుగుతాయి. లలిత్ గారు మీరేమనుకుంటారు? తిరుమలలో ఎటువంటి కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేస్తే తప్ప ఇటువంటి జరగకుండా ఉండడానికి అని అంటే ఏం చేయాలి? ముందుగా పాత రకమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రజలకు తెలియజేయాలండి. అంటే పాత రకం ఏమేమి ఉన్నాయంటారు మీరు? ఒక్కసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా భక్తుల్ని తిరుమలకి దూరం చేయడం కోసం ఏమేం చేయాలో అన్ని చేశారు. ఏం చేశారండి? ఉదాహరణకి తిరుమలలో టోల్ గేట్ కాడి నుంచి మొదలు పెట్టుకుందామండి. 15 రూపాయలు ఉండేది టోల్ గేట్ ఛార్జ్, దాన్ని 50 రూపాయలకి పెంచారు. తిరుమలని మీరు ఆదాయ క్షేత్రంగా ఎందుకు చూస్తున్నారు, ఆధ్యాత్మిక క్షేత్రంగా చూడకుండా? కొండపైకి వెళ్ళిన తర్వాత లడ్డూ రేటుని 25 రూపాయలు దాన్ని 50 రూపాయలకి పెంచారు. రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 100 రూపాయల అద్దె గదుల్ని 500 రూపాయలకి పెంచారు. 500 రూపాయల అద్దె గదుల్ని 1500 రూపాయలు, 2000 రూపాయలకి పెంచారు. గతంలో రాష్ట్రంలో మద్యం ధరల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచి కల్తీ మద్యాన్ని దింపేసి ఎందుకు ఇలా చేస్తున్నారంటే రేట్లు ఎక్కువ పెట్టేస్తే తాగేవాళ్ళు తగ్గిపోతారు, తాగుడు మానేస్తారని అన్నారు. అవును, మరి భక్తుల రేట్లు ఎందుకు పెంచారు ఇక్కడ దర్శనాల రేట్లు? అంటే భక్తులు కూడా రాకుండా చేయాలని కదా. మీరు మీ ఉద్దేశాలు మీరు చెప్పక్కర్లా, కానీ మీ చర్యల ద్వారా మీ ఉద్దేశాలు ఏంటి అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా చేస్తున్నారు. ఇవే కాకుండా అన్నదానం విషయంలో చూసుకుంటే కల్తీ సరుకులతోటి, నాణ్యత లేని సరుకులతోటి అన్నదానం యొక్క స్టాండర్డ్ ని తగ్గించేశారు. అలాగే కరోనా పేరుతోటి 6 నెలలు దేవాలయానికి బ్రేక్లు వేసింది కాకుండా దర్శనాలకి కరోనా అనంతరం కూడా ఉచిత దర్శనాలు మళ్ళీ ప్రారంభించాల. ఉచిత దర్శనాలు ప్రారంభించిన తర్వాత, మామూలు దర్శనాలు ప్రారంభించిన తర్వాత కూడా గతంలో క్యూ లైన్ లో ప్రసాదాలు పెట్టేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు చంటి పిల్లలకి, అవన్నీ ఆపేశారు. ప్రతి చోట రూపాయి 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 మిగుల్చుకుందామని మీ ప్లాన్. అంత అవసరం ఏమొచ్చింది? అలాగే తిరుమల విషయంలో చూసుకుంటే
టీటీడీ నమూనా దేవాలయాన్ని అమరావతిలో కట్టడానికి ముందుగా టీటీడీ 130 కోట్లు కేటాయించింది. ఆ కేటాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది 130 కోట్లు కాదు, ఇది అప్పటికి సగం ఒక దగ్గర కొంత దేవాలయ వర్క్ కూడా చేశారు, 10 to 15% వర్క్ కన్స్ట్రక్షన్. ఓకే. ఇది 130 కోట్లలో కాదు, 30 కోట్లలో కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారు. చివరికి ఆ 30 కోట్లలోనే ఒక చిన్న టిక్కీ లాగా మేము కట్టుకోవాల్సి వచ్చింది. అరే మా దేవాలయాన్ని మా డబ్బులతోటి కట్టుకోవటానికి కూడా నువ్వు ఎంతలో కట్టుకోవాలంటే అంతలో కట్టుకునే స్థాయికి దింపేసావు మమ్మల్ని. పోనీ ఇంత చేసిన తర్వాత సైలెంట్గా ఉన్నాడా? లేదు. వెంటనే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ అని ఒకటి పెట్టారు. పెట్టి అప్పుడు దాకా బ్రోకర్లు అందరూ కూడా దోచేసుకుంటున్నారు సామాన్య భక్తుల్ని, దర్శనాలు 5,000 10,000 అని చెప్పేసి. కాబట్టి బ్రోకర్లకు ఇవ్వద్దా డబ్బులు, మేమే బ్రోకర్ లాగా మారిపోతాం, మాకే ఇవ్వండి డబ్బులు అని చెప్పేసి శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్స్ లాగా అడుగుతున్నారు. శ్రీవారిని L1లోనో L2లోనో దర్శనం చేసుకోవాలంటే 10,000 ఉన్నవాడే చేసుకోవాలా? ఇప్పుడు నాబోటి సామాన్యుడు దర్శనం చేసుకోవాలంటే నాలాంటి ఎప్పటికీ అవకాశం లేదుగా. ఇంకా బోర్డు మీటింగ్ లో సుబ్బారెడ్డి వ్యవహారం మీరు చూసే ఉంటారు, పబ్లిక్ ఒక వీడియోలే వచ్చేసినాయి. దర్శనం టికెట్ల విషయంలో చూసుకుంటే, సేవా టికెట్ల విషయంలో సుప్రభాతం ఎంత ఉంది? 150 రూపీస్. వై కాంట్ వి మేక్ ఇట్ 1,500, 2,000? ఎవడమ్మా మొగుడు సొమ్ము, నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమన్నా కొట్టుకొచ్చిస్తున్నావు మాకు? మా దేవుడిని చూడటానికి నువ్వు రేటు కడతావా? ఈ దేశంలో ప్రతి వాడికి మత స్వేచ్ఛ ఉందిగా, మరి మా హిందువుల మత స్వేచ్ఛ మాత్రం ఎందుకు అంత ఖరీదైంది? తోమాల సేవ టికెట్ 200, వై కాంట్ వి మేక్ ఇట్ 2,000 అంటే వై 2,000, వై నాట్ 20,000 అంటాడు. అంటే డబ్బులు అనుకున్నావా, చిల్ల పెంకులు అనుకుంటున్నావా? ఇప్పటికి కూడా చెప్తున్న హిందువుల బతికి ఎట్లా తయారు చేశారు ఈ దేశంలో అంటే, నేను గుడికి వెళ్తే చెప్పులు పెట్టుకోవాలంటే టికెట్, బండి పార్క్ చేసుకోవాలంటే టికెట్, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే టికెట్, సేవ అర్చన చేయించుకోవాలంటే టికెట్, కొబ్బరికాయ కుట్టుకోవాలంటే టికెట్, ఇంత చేసి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తినాలంటే కూడా నేను ప్యాకెట్ ఇంత అని చెప్పి కొనుక్కుని తినాలి. ఈ దేశంలో కనీసం నా గుళ్ళో నాకు ప్రసాదం కూడా పెట్టలేని నా మత స్వేచ్ఛ ఈ రాజ్యాంగం నాకు నిర్ణయిస్తుందా? ఇలాంటి రాజ్యాంగం అందరికీ సమానం అని చెప్పి అందరినీ సమానంగా చూడాలని చెప్పే రాజ్యాంగం గుళ్ళోకి వచ్చేపాటికి మాత్రం ఈడు VIP, ఈడు సామాన్యుడు అని చెప్పేసి మనుషులకి రేట్లు కడతారా మీరు? పైగా ఇదంతా ప్రచారం ఎట్లా అంటే, వెంకటేశ్వర స్వామి VIPల దేవుడు. వెంకటేశ్వర స్వామి VIPలను ఒకలాగా సామాన్యుని ఒకలాగా చూడలా. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, నీచపు రాజకీయ నాయకులు, ఈ నీచపు సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ సిస్టమ్ వల్ల మా దేవుడు కమర్షియల్ అని పేరు పడుతున్నాడు. కాబట్టి మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది, ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం, క్విట్ ఎండోమెంట్స్. మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకున్న ఈ దౌర్భాగ్యపు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, మా దేవాలయాల్ని మీ కబ్జా నుంచి విడిచిపెట్టండి. ఎందుకంటే అందరికీ మత స్వేచ్ఛ ఉందిగా, అలాగే మాకు ఉందిగా, మా స్వేచ్ఛని స్వేచ్ఛగా అనుభవించినవ్వండి మమ్మల్ని. ఇవన్నీ జరగాలి అంటే ఐదర్ ఎండోమెంట్స్ అనే శాఖని కంప్లీట్గా రద్దు చేసేయాలి. ఎలా అయితే ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో ఈ విధంగా దేవాలయ వ్యవస్థ నడుస్తుందో అటువంటి వ్యవస్థను ఇక్కడ తేవాలి. అది కాని పక్షంలో అప్పట్లోపు కావాల్సింది ఏంటంటే దేవాదాయ శాఖని జవాబుదారీగా మార్చాలి, సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలి, లోపల ఏం జరుగుతుందని తెలుసుకునే స్వేచ్ఛ ప్రతి హిందూకి కల్పించాలి. అప్పుడు మాత్రమే అంతో ఎంతో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి చైర్మన్ గా ఉంటారు. దానివల్ల లాభమా నష్టమా? టీటీడీ కాదు, మొత్తం ఎండోమెంట్ వ్యవస్థ అంతా కూడా ఎట్లా అయిపోయిందంటే సార్, రాజకీయ నాయకుల పునరావాస కేంద్రం, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మార్చేశారు. నీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదా, ఏం పర్లేదా, బోర్డు మెంబర్ ఇస్తా. MP టికెట్ రాలేదా, ఏం పర్లేదు, బోర్డు చైర్మన్ ఇస్తా. లేకపోతే 300 కోట్లు ఇస్తావా, చైర్మన్ పోస్ట్ ఇస్తా. అడు 300 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి పదవులు తెచ్చుకున్నాడు, అవి సంపాదించుకోవటానికి పనిచేయడా సార్? చేస్తాడు. మరి మా దేవాలయ వ్యవస్థ ఎప్పటికి బాగుపడాను? టీటీడీలో ఈరోజు ఎవరికి ఎంతమందికి తెలుసో లేదో నేను చెప్తున్నాను వినండి. టీటీడీలో ఎట్లా అయిపోయిందంటే, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెండర్స్ని పరిశీలించండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టెండర్స్ని పరిశీలించండి, శానిటేషన్ డిపార్ట్మెంట్ టెండర్స్ పరిశీలించండి, చివరికి తలనీలాల టెండర్స్ ని పరిశీలించండి, ఎన్ని అవకతవకలు జరుగుతాయో. చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాసేసి లేకపోతే లడ్డు పార్సిల్ పంపించేసి దీన్ని పరీక్ష చేయండి అంటే ఇంత దారుణాలు బయటకు వచ్చినాయి. ఇవన్నిటి గురించి సమగ్రంగా పరిశీలన చేయమని, లేదంటే ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఏదైనా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయించండి. ఆ వ్యవస్థని అటానమస్ గా వదలండి. ఆ వ్యవస్థని మాలాంటి వాళ్ళని సంప్రదించమని చెప్పండి. ఎక్కడెక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని జరుగుతున్నాయో మేము చూపిస్తాం. శ్రీవాణి ట్రస్ట్ వెనకాల ఉన్న స్కామ్ ఎన్ని 100 కోట్ల 1000 కోట్ల మేము నిరూపిస్తాం. ఏమై ఉండొచ్చు శ్రీవాణి ట్రస్ట్ వెనకాల? సార్, శ్రీవాణి ట్రస్ట్ది ఒక టికెట్ 10,000 రూపాయలు ఇస్తున్నారు. 10,000 రూపాయలు డొనేషన్కి ఇస్తే 500 రూపాయల టికెట్ మళ్ళీ విడిగా నేను కొనుక్కోవడానికి నాకు ఒక కూపన్ ఇస్తారు. అంటే 10,500 రూపాయలు పెట్టి నేను దర్శనం చేసుకోవాలి. అలాంటి టికెట్లు రోజుకి 100 ఇస్తున్నారా, 1000 ఇస్తున్నారా, 2000 ఇస్తున్నారా అని టీటీడీ రికార్డ్స్ బయట పెట్టమనండి శ్వేతపత్రాన్ని. అస్సలు సమస్య లేదు, పెట్టరు. కానీ నేను చెప్తున్న రోజుకి 5,000 నుంచి 8,000 మధ్యలో టికెట్లు అమ్ముతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. ఏంటి, రోజుకి 5,000 మంది పైచిలకు వాళ్ళు వస్తే అది ఇంకా VIP దర్శనం భావిస్తున్న భక్తులు ఎవరు సార్?
అంటే వాళ్ళని విఐపి అనిపించడం కోసం సామాన్యులందరినీ కూడా జై విజయుల దగ్గర నుంచి పంపించేస్తారా? జనరల్గా గుడి అంటే ఏంటి సార్? ప్రధాన ద్వారం నుంచి మూల విరాట్ దగ్గరికి వెళ్ళి మూల విరాట్ను చూసొస్తే గుడిలో దర్శనం అయినట్టు. గుడి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే గరుడాల్వారి దగ్గర నుంచి ప్రారంభం అయిపోయి జై విజయల ద్వారం దగ్గర మనం గుడిలోకి ఎంటర్ అవుతాం. కానీ జై విజయల నుంచి లోపలికి వెళ్ళినవారు 300 వాళ్ళని, అంటే 300 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం వాళ్ళని మనుషులు కాదు, మీరు హిందువులే కాదు, మీ గుడిలో మీ దేవుని చూడటానికి వీల్లేదు, మీరు గుడి బయట నుంచి అట్లా దండం పెట్టుకుని వెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏ విధంగా అయితే ఊర్లలో దేవాలయంలో మనం గుడి లోపలికి వెళ్లకుండా బయట నుంచి పని మీద వెళ్ళేటప్పుడు ఇట్లా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతామో అలాంటి గతి అక్కడ కూడా కల్పిస్తున్నారు. ఏమన్నా అంటే వీళ్ళు సామాన్యులండి, వాళ్ళు విఐపీలే. ఎవడరా విఐపి? నేను హిందువుని, నా దేవుడు నన్ను సమానంగా చూస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీ వల్ల నేను ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోయి వాడు గొప్పోడేమో, వాడికంటే నేను తక్కువనేమో అని చెప్పేసి నన్ను నేను కించపరుచుకునేలాగా, నా తోటి వాళ్ళందరూ నన్ను కించపరిచేలాగా, నా ధర్మానికి దెబ్బక తినేలాగా వీళ్ళు చేస్తున్న పనుల వల్ల మాకు హాని కలుగుతాం. ఓకే, అంటే విఐపి సిస్టమ్ వల్ల నిజంగా హిందువులు అనేటోళ్ళు నష్టపోతా ఉన్నారు, అంతేనా? ప్రతి హిందువు నష్టపోతున్నాడు. ఎవడు విఐపి అనేది తేలాలండి రోజున. ఈడు విఐపి, ఈడు సామాన్యుడని ప్రభుత్వ వ్యవస్థలే నిర్ణయిస్తుంటే తీసిపారేయండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 15 వీటన్నిటిని కూడా సమానత్వం అని చెప్పి రాజ్యాంగం ఆర్టికల్స్ తీసేయండి. ఎందుకంటే రాజ్యాంగంలో మాత్రమే ఉండే సమానత్వం మాకు అవసరంలా, ఆచరణలో కూడా సమానత్వం ఉంటేనే నాకు కావాలి. అది నిజంగా అంటే మీరు చెప్పండి శర్మ గారు, నిజంగా విఐపి సిస్టమ్ వల్ల నష్టం జరుగుతుందంటారా? ఇప్పుడు వారి అభిప్రాయం చెప్పారు, బట్ నేను అదే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్శనం మళ్ళీ టాపిక్ అనేది ఇక్కడ మనకు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు విఐపి సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అంతరాలయంలోకి పంపాలి. ఓకే, అందుకని ఇప్పుడు వారు అన్నట్టు ఒక కమిటీ వేసి ఏది మళ్ళీ భక్తులకు ఇప్పుడు సపోజ్ అందరినీ మనము లోపలికి పంపించాం అనుకోండి, 5-6 రోజులు దర్శనానికి టైం పడితే, ఇప్పుడు విఐపి సిస్టమ్ ఎత్తేసి అందరినీ సర్వదర్శనంలోనే పంపించాము అంటే 5-6 రోజులు కూడా టైం బట్టే వచ్చే రద్దీ ఎక్కువ ఉంది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే వారు చెప్పినట్టు విపరీతంగా డబ్బులు పెంచడము, లేదంటే ఇంకోటో ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ఒక మానిటర్లో జరగాలి. మీరు అన్నట్టు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఇందులో పెట్టేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉండి ఇక్కడ ఈ కలుషితాలు నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఆవేదన ఒక్కటే, దర్శనము పవిత్రంగా ఉండాలి, స్వామి దేవాలయం పవిత్రంగా ఉండాలి, అండ్ ఆ పరిసర ప్రాంతాలు పవిత్రంగా ఉండాలి. ఈ రాజకీయం గురించి ఏదైనా అడిగితే నేను అందులో నాకు రాజకీయం గురించి నేను ప్రస్తావించను. వాళ్ళు మంచా వీళ్ళు మంచా ఎవరు మంచి అనేది కాదు. నేను ఒక బ్రాహ్మడిగా, నేను స్వామి భక్తుడిగా నేను కోరుకునేది ఒకటే, నా స్వామిని నేను దర్శించుకోవాలి, నాకు ఎటువంటి సేవలలో ఎటువంటి లోపం జరగొద్దు అని అంటే నిజంగా సాధారణ భక్తులకు ఒకలాగా, లేకపోతే విఐపి స్టేటస్ ఉన్న వాళ్ళకు ఒకలాగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి కదా, దానిపైన మీరు ఒక బ్రాహ్మణునిగా ఏం చెప్తారు? ఇప్పుడు ఒక సమయం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు వివిఐపి దర్శనానికి 1 గంట, 1.5 గంటన్నర, 2 గంటల సమయం ఉంది. వివిఐపి దర్శనం ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు అన్నారు, ఎంతో కాలం నుంచి ఫైట్ చేస్తున్నాము, వాస్తవమే. అయితే దానికి కమిటీ ఖచ్చితంగా కూర్చొని ఈ విఐపి దర్శనం అనేది మొత్తం ఎత్తేయాలా, లేదంటే అందరికీ సర్వదర్శనం ఇస్తే మరి ఒక రోజులో అందరికి దర్శనం అందుతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు 7 ద్వారాల లోపలికి వెళ్ళి రావడానికి ఒక పర్సన్ జై విజయుల దగ్గర నుంచి వెళ్తుంటే ఒక 5 minutes అయిపోయింది అనుకోండి. అదే స్వామి దగ్గరికి వెళ్ళి అన్ని ద్వారాల నుంచి రావాలంటే దాదాపు 20-23 minutes పడుతుంది. కాబట్టి ఆ 23 minutes లో ఈ రోజుకు ఒక 80,000 మంది దర్శించారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 20-25 వేల మందికే దర్శనం అవుతుంది. అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు వీరు చెప్పినట్టుగా అట్లాగే కమిటీ వాళ్ళు మొత్తం ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే విషయం అది. అంటే మీరు చెప్పండి, ఒక బ్రాహ్మణునిగా నిజంగా దేవుడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా అందుబాటులో ఉండాలి, డబ్బులు లేని వాళ్ళకి ఒకలాగా అందుబాటులో ఉండాలన్నా అలా ఏముండదు. కానీ ఇప్పుడు ఇక్కడ అదే సార్, ఈ సేవలు ఇవన్నీ పెట్టింది కూడా మళ్ళీ టీటీడీ నుంచి జరిగేటటువంటి సేవలకు కూడా ధనం, ఇప్పుడు డొనేషన్స్ రావాలి. అనేక మందికి అనేక వేద పాఠశాలలు అవ్వచ్చు, టీటీడీ ద్వారా అనేక సేవలు జరుగుతున్నాయి. అందులో లోపం ఉంది అన్నది మళ్ళీ ప్రస్తావించారు. ఆ లోపాలు ఏంటి, మళ్ళీ ఇప్పుడు అన్నట్టు ఒక లడ్డు విషయం ఇలా ఉందంటే ఇంకెన్నున్నాయి అని వారు చెప్పినట్టు అవన్నీ కూడా మనం తీయడానికి సపరేట్గా ఒక టీము ఖచ్చితంగా, ఇప్పుడు హైడ్రా ఎలా వచ్చిందో అలా ఒక పవర్ఫుల్ టీం అనేది ఉండి ఖచ్చితంగా తిరుమల క్షేత్రానికి ఇప్పుడు ఎలాగైతే మంత్రపూర్వకంగా శాస్త్రపూర్వకంగా ప్రక్షాళన అయిందో ఇన్నర్లో ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రతి ఒక్క దాంట్లో టెండర్లో జరిగేటటువంటి సమస్యలకు కూడా ప్రక్షాళన అవ్వాలి. అయితే ఈ మీరు అన్నట్టు విఐపి దర్శనాలు ఉండొద్దా, టికెట్లు ఉండొద్దా అంటే అది కంపల్సరీ ఆ మెయింటెనెన్స్కి కూడా కావాలి కదా. లలిత్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు శ్రీవారి దర్శనం కోసము వెళ్ళేటటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే వచ్చేటటువంటి కానుకలు కావచ్చు, యావరేజ్గా ఒక రోజుకు ఎంత వరకు ఉంటుండొచ్చు అండి? సార్ ఒకటి ఏంటంటే
హుండీ మీద అయితే రోజుకి 4 నుంచి 5 కోట్ల మధ్యలో వస్తూ ఉందండి. ఓకే. ఇక దర్శనాల పరంగా చూసుకుంటే రోజుకి 70,000 మంది యావరేజ్గా దర్శనం చేసుకుంటున్నారు. 60 నుంచి 70,000 మంది. అందులో అత్యధికులు ఉచిత దర్శనం ప్లస్ $300 దర్శనానికి వచ్చేవాళ్ళు. కేవలం 5 నుంచి 6,000 మంది ఈ శ్రీవాణి టికెట్స్ దర్శనం ద్వారా వస్తున్నారు. ఈ శ్రీవాణి టికెట్స్ అనేది 2019 నుంచి మాత్రమే ప్రారంభమైంది. అంతకు ముందు ఎప్పుడూ లేదు. కాబట్టి ఆ సేవ ఆపేయటం వల్ల కొత్తగా ఆదాయానికి వచ్చిన గండి ఏమీ లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రభుత్వాలు ఉంది టీటీడీ యొక్క ఆదాయాన్ని పెంచడానికి కాదు, ఆదాయాన్ని నిర్వహించడానికి మాత్రమే. ఎంత వస్తే అంతటిని బ్యాలెన్స్ చేస్తూ నిర్వహించాలి తప్ప దీని ఆదాయాన్ని పెంచడానికి వెళ్ళాం మార్కెటింగ్ గ్యాంగులు కాదు, వ్యాపార గ్యాంగులు అంతకంటే కాదు. అర్థమైందా? సో ఇక్కడ సామాన్యుడికి దర్శనం ఇచ్చే క్రమంలో అందరినీ అంతరాలయంలో కాకపోయినా కనీసం జై విజయాల ద్వారాన్ని దాటి ముందుకు తీసుకువెళ్తే ఒకవేళ 5 రోజులు పడుతుందా అంటే 5 రోజులు పట్టనివ్వండి, 5 రోజులు పట్టనివ్వండి. ఇప్పుడు అంటే 600-700 కిలోమీటర్ల నుంచి పోయేదే దర్శనం కోసం కదా. అది కదా. ఇప్పుడు దర్శనం విఐపీలు అంటున్నారండి. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, సీఎంఓ, ఎమ్మెల్యేనో, మినిస్టరో, ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వరకు ప్రొవిజన్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ప్రజా సంక్షేమానికి చూడాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి కాబట్టి అటువంటి వాళ్ళకి కాస్త బ్రేక్ దర్శనం ఒకటి ప్లాన్ చేసి ఒక టైంలో ఇచ్చేసేయండి. ఈ టైంలో విఐపీలు కన్నా 1 గంట 2 గంటలు పెట్టి అలా కాకుండా వాడి లెటర్లో తెచ్చిన ప్రతి గన్నయ్య గడికి కూడా ఇడు విఐపీ అంటే 10,000 కట్టిన ప్రతోడు కూడా విఐపీ అంటే 10,000 కట్టలేనోడు ఏంటి? నేను దేవుడి దృష్టిలో నేను ఇంత చిన్నవాడినా, దేవుడు నన్ను ఇంకెప్పటికీ ఇట్లాగే చూస్తాడా అంటూ వాడికి వాడు ఆత్మన్యూనతతో ఫీల్ అవ్వాలా? కుదరదండి. అందరికి 10 రోజులకి దర్శనం పడుతుందంటే 10 రోజులకి ఇవ్వండి. ఇంతకు ముందు టైం స్లాట్ దర్శనం అని పెట్టారు కదా, ఆ టైప్ లో పెట్టండి. ఇప్పుడు క్యూ లైన్ లో గంటలు వెయిట్ చేసే పని లేకుండా టైం స్లాట్ దర్శనం అని గతంలో మంచి సక్సెస్ఫుల్ ఒకటి పెట్టారు. అంటే ఈ రోజు నేను దర్శనానికి వెళితే ఈ రోజు దర్శనం లేదు, 2 days తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మీరు రండి అనేవాళ్ళు. 2 గంటలకి నేను క్యూ లైన్ లో ఎంటర్ అయితే 4 o'clock నేను బయటకు వచ్చేసేవాడిని. అటువంటి టైం స్లాట్ సిస్టమ్ ని పెట్టండి. టికెట్ రేట్ 300 కావాలంటే ఇంకో ₹100 పెంచండి. కానీ దర్శనాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళి ప్రతి ఒక్కళ్ళు మేము స్వామిని చూసామనే భావన కలిగేలాగా చేయండి. ఇక్కడ జై విజయల ద్వారం దగ్గర దాకా వెళ్ళటం, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తొయ్యటానికి ఒకడు, లాగటానికి ఒకడు, ఎవడు చూసేది? అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడాలా లేకపోతే ఈడు మన లాగి బయటపడేయకుండా చూడాలా అర్థం కాని పరిస్థితి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విఐపి వ్యవస్థ అనేది పోవాలి. భగవంతుడి ముందు అందరూ సమానం అనే భావన హిందువుల్లో కలిగేలాగా చేయాలి. మెయిన్ గా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే లడ్డూలో జరుగుతున్నటువంటి కల్తీ నిజంగా మీరు భావిస్తున్నారా? అంటే ఇట్లా జరిగి ఉండొచ్చు, ఆ పాపాలు తలిగే అవకాశాలు ఉంటాయా? 100% లడ్డూలో అవినీతి జరిగిన మాట వాస్తవం అండి. ఇది పాపం తగులుతుందా అంటే 100% ఖచ్చితంగా పాపం అనేది ఎప్పుడు తగులుతుంది. కాకపోతే జనాలు అందరూ కోరుకుంటున్నట్టు ఈ పాపాలు తగిలిన వాళ్ళందరూ హెలికాప్టర్లో పోతారా లేకపోతే గుట్లో కూలుకుని పోతారా అంటే అది భగవంతుడు చేసే పని ఏమీ కాదు. ఎందుకంటే మా వెంకటేశ్వర స్వామి ఏమి యెహోవా కాదు, అల్లా కాదు ఇట్లా నేను చంపేస్తాను ఇచ్చేస్తానని బెదిరించడానికి. ఆయన కరుణామూర్తి. కాకపోతే కర్మానుసారం చేసిన తప్పులకి ఎక్కడైతే శిక్ష అనుభవించాలో అక్కడ వాళ్ళు అనుభవిస్తారు అంతే. ఎందుకంటే భగవంతుడి దృష్టిలో ఆ పాపం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఆయన బిడ్డే. ఎవరైతే భగవంతుడిని రోజు నెత్తిన పెట్టి ఊరేగింపులు చేస్తారో ఆయన కూడా భగవంతుడి యొక్క బిడ్డ. అందరినీ ఒకేలాగా చూస్తారు. భగవద్గీతలో స్వామి చెప్తున్నారు కదా, సమూహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషము ఉండదు, ఒకటి పట్ల నాకు ప్రేమ ఉండదు. కాకపోతే నా భక్తులు నా గుండెల్లో ఉంటారు, నేను వాళ్ళ గుండెల్లో ఉంటానని స్వామి చెప్పారు. అంతవరకు మేము తీసుకుంటాం. కానీ ఎవరైతే చేసిన పాపం ఉందో దాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ రోజున ఇన్ని చేసిన వాళ్ళు ఈ కల్తీ చేయలేదు అని చెప్పేసి మేము ఎందుకు అనుకుంటాం? అండ్ మోరోవర్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి కల్తీ కాదుగా. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు 5 ఏళ్ల నుంచి మేము చెప్తా ఉన్నాం కల్తీ జరుగుతుందిరా బాబు తీయండి అని చెప్పేసి. కర్మ ఏంటంటే మేము చిన్నవాళ్ళం కాబట్టి, అంటే మాకు పొలిటీషియన్స్ ఉన్నంత ఎక్స్పోజర్ లేదు కాబట్టి మా వాదనలు అక్కడ మిగిలిపోయినాయి గాలి. అయితే ఇది అవినీతి మాత్రమే కాదు, మతోన్మాదంతో కూడుకున్న అవినీతి. మీరు గతంలో కూడా టీటీడీ కేంద్రంగా కొన్ని కార్యక్రమాలకు తెరలేపడం నేను గమనించిన. నిజంగా ఏం జరుగుతుంది? ఒక లడ్డు విషయం కాకుండా ఇంకేం అన్యాయం జరుగుతుందని అంటే ఇప్పుడు మేము వేదిక కల్పించిన మీరు ఈ వేదిక ముఖంగా చెప్పండి. సార్ క్లియర్గా చెప్తున్నానండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరినీ ఇమ్మీడియట్గా తీసి పక్కన పడేయాలి. మేము వాళ్ళని కడుపు కొట్టమని అంటలా. వాళ్ళందరినీ ప్రభుత్వంలో వేరే డిపార్ట్మెంట్స్లోకి అబ్జర్వ్ చేసుకోండి, అక్కడ ఉంచండి. ఇక్కడ ఉంచి వాళ్ళని బలవంతంగా ఎందుకు హిందువులకి మిగతా మతాల వాళ్ళకి మధ్య ఫ్రిక్షన్ ఎందుకు పెంచుతున్నారు మాకు అర్థం కావట్లేదు. మోరోవర్ మేము కోరుకుంటున్నది కూడా ఏంటి, అన్యమత ఉద్యోగస్తుల విషయంలో మా భయం ఏంటంటే వీళ్ళందరినీ మర్యాదగా వేరే డిపార్ట్మెంట్స్లోకి పంపండి అంటే యూనియన్ల పేరుతోటి కొంతమంది వచ్చేసి వాళ్ళు వెళ్ళటానికి వీలు లేదు అని వాళ్ళు అంటాం, మేము ఇక్కడే ఉంటాము అంటూ వీళ్ళు అంటాం చూస్తుంటే ఏమో వీళ్ళకి ఏం ఆలోచనలు ఉన్నాయో భవిష్యత్తులో క్షేత్రం విషయంలో
ఎందుకంటే మీరు చీప్ ఉండి అంటున్నా కూడా ఇంకా మా చూరు పట్టుకుని వేలాడుతున్నారు అంటే మా భయాలు మాకు ఉంటాయి. ఎందుకంటే ఒక హిందువుగా నాకు క్రైస్తవ్యం మీద ఇస్లాం మీద వేరే ద్వేషమే ఉండదు. కానీ ఒక క్రైస్తవుని అడగండి, నువ్వు హిందూ దేవుళ్ళ యొక్క ప్రసాదం తింటావా అని, తినడు. హిందూ దేవుళ్ళ యొక్క దేవుణ్ణి కూడా నువ్వు అందరి దేవుళ్ళు ఒకటే అని గౌరవిస్తావా అనండి, గౌరవించడు. విగ్రహారాధన నీకు సమత్వేనా అని అడగండి, విగ్రహారాధన నాకు పడదంటాడు. బహుదేవతారాధన ఒప్పుకుంటావా అని ఒక ముస్లింని అడగండి, ఒప్పుకోడు. ఇంత ద్వేషము, ఇంత వ్యతిరేకము సైద్ధాంతికంగా పెట్టుకున్న వాళ్ళు నా క్షేత్రంలో ఉంటాను అంటే నాకు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది, నాకు ఖచ్చితంగా భయాలు ఉంటాయి, నాకు ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు నేను చెప్తా ఉంటాను. వాళ్ళకు జాబులు కేటాయించింది ప్రభుత్వమే కదా. ఎస్, మరి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకోవాలంటారా? ఎట్లా? ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తప్పు చేసింది ప్రభుత్వం అయినప్పుడు తప్పు దిద్దుకోవాల్సింది కూడా ప్రభుత్వమే. మేము అదే అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక స్టార్టింగ్ చెప్పే కదండి, మా దౌర్భాగ్యమే మా దేవాలయ వ్యవస్థ ప్రభుత్వాల చేతుల్లో ఉండటం. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, రాజకీయమే మన దేవాలయాలకు పట్టిన పెద్ద శని. అలా పట్టింది కాబట్టి 4.5 లక్షల ఎకరాలు ఉండాల్సిన దేవాలయ భూములు ఈ రోజు 30,000 ఎకరాలు కూడా లేకుండా హారతి కర్పూరంలో కరిగిపోయినాయి. లక్ష్మీకాంత్ శర్మ గారు, మొదటగా మీరు లడ్డూలో కల్తీ జరిగింది, లేకపోతే పంది కొవ్వు, లేకపోతే చేప నూనె అని చెప్పేసి ఇట్లా ఈ వార్తలు వచ్చినప్పుడు మీరు నిత్యం దైవారాధనలో ఉండేటటువంటి వ్యక్తి, మీరేం ఫీల్ అయ్యారు? ఈ విషయం తెలిసి నాకు ఒక 2.5 రోజులు అవుతుంది. విపరీతంగా బాధపడ్డాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు ఒక ఉద్యోగాల విషయంలో, ఇప్పుడు దేవాలయంలో ఫలానా వ్యక్తులు ఫలానా వాళ్ళు పూజలు చేయాలి అని నియమం ఉంది. అలాగే దేవాలయంలో పనిచేసే వాళ్ళు కూడా ఫలానా అనేటటువంటి సిద్ధాంతంతో మనం ఖచ్చితంగా వ్యవహరించాలి. ఓకే, ఇక్కడ పవిత్రత అన్నది కోల్పోకూడదండి. మీరు కింద ఇవ్వండి, కొండ కింద ఇవ్వండి ఉద్యోగాలు, లేదంటే ఇంకో దగ్గర ఇవ్వండి. ఇప్పుడు ఏం ఫీల్ అవుతారంటే అసలు బాధపడటమే, ఇంకొకటి ఉండదు. అయ్యో ఇంత ఈ ఖండాంతరాలు దాటి ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడెక్కడికో ప్రయాణిస్తుంది. ఇది ఎంతో పవిత్రంగా కళ్ళకు అద్దుకొని, మీరు విదేశాల్లో కూడా చూడండి, ఎక్కడెక్కడ వాళ్ళు ఎంతో పవిత్ర భావంతో ప్రసాదం తీసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ లడ్డూకున్న టేస్ట్ గురించా? స్వామి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అక్కడ ఆ కొలువై ఉన్నాడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. అంత పవర్ఫుల్గా ఎంతో నమ్ముతారండి విదేశీయులు, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు. అంత నమ్మి ఆయనని కొలుస్తున్నాం కదా, ఆయన ప్రసాదం కల్తీ అవ్వడం ఏంటి, ఇంకా ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయని బాధపడతాం. ఇప్పుడు ఉద్యోగాల విషయాల్లో కూడా ఖచ్చితంగా దయచేసి అర్థించడం ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఎందుకంటే వారు ఖచ్చితంగా ఒక మనసులో సంకల్పించుకుంటే అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకుంటే అవుతుంది, ఇదేం పెద్ద విషయం కాదు. ఓకే, ఇక్కడ పవిత్రత అన్నది ప్రతి చోట ఆ క్షేత్రం చుట్టూ ఉండాలి. ఇప్పుడు మీరు దేవాలయం ఒక్కటే పవిత్రంగా ఉంది అంటే మరి పరిసర ప్రాంతాలు ఎవరు పెడితే వాళ్ళు ఏది పడితే అది హడావిడి చేయొచ్చా? మా ఆవేదన ఇది. ఎలాగైనా సరే ఉద్యోగ విషయాల్లో కానీ, అక్కడ జరిగేటటువంటి సేవ విషయంలో కానీ ప్రతి దగ్గర ఖచ్చితంగా సపరేట్ ఒక టీం ఉండి మానిటర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈ భూమండలం పైన ఒక అద్భుతము ఉంది అంటే అది తిరుమల. ఒక మహా అద్భుతం, సాక్షాత్తు దైవము ఉన్నాడు, ఎక్కడున్నాడు చూయించండి అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా మేము చెప్పేది వెంకటేశ్వరుడి యొక్క రూపం. అంత పవిత్రత కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇవాళ అంటే ఆ లడ్డూలో కొవ్వు కావచ్చు, లేకపోతే ఈ అంశాలు తెరపైకి వచ్చిన తర్వాత ఆ పవిత్రత తగ్గి కొంతమంది ఎవరైతే చురుగ్గా నిత్యం దైవారాధనలో ఉండే వారి యొక్క మనోభావాలు దెబ్బతిని వెనక్కి తగ్గేటటువంటి ఆస్కారం ఏమైనా ఉంటుందా? శ్రీ వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎప్పటికీ తగ్గదు, మాలో భక్తి కూడా ఏం తగ్గదు. అండ్ ఇవాళ స్వామి వారికి అంటే అపవిత్రం అయిపోయింది వెంకటేశ్వర స్వామి సన్నిధానం అని చెప్పేసి, అందుకే కదా ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే అనేక ప్రాయశ్చిత్తాలు జరిగాయి. ఇవాళ ఎన్నో ప్రోక్షణ మంత్రాలతో, ఎన్నో పరిహారాలతో, ప్రాయశ్చిత్తాలతో ఇవాళ చేశారు. ఇప్పుడు మనకు తెలియకుండా జరిగింది. ఒక తెలియకుండానా లేకపోతే ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ తెలిసి తెలియక జరిగిందా? మీరు చెప్పండి లలిత్ గారు. వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రానికి వచ్చిన ఎటువంటి డోకా లేదు. కారణం ఏంటంటే స్వామివారే సాక్షాత్తు పతిత పావనుడు. ఎంతో మంది పాపాత్ముల యొక్క పాపాలని సంకల్ప మాత్రం చేత తీసేసే మహానుభావుడు ఆయన. ఓకే, ఆయన సన్నిధానంలో ఎటువంటి పాపం కూడా ఉండదు. కానీ ప్రజలుగా మేం చేసుకున్న పాపం ఒకటి ఉంది. అదేంటంటే
ఒక క్రైస్తవుడని తెలిసి, హిందూ వ్యతిరేకని తెలిసి, వాళ్ళ తండ్రి గారి హయాంలో కూడా అనేక మత మార్పులు జరిగాయని తెలిసి కూడా అతన్ని మేము ఓటేసి గెలిపించుకున్నాం కదా, దానికి మేము చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్ష ఇప్పుడు. అతను వచ్చినప్పటి నుంచి కూడా అది నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే అప్పటిదాకా కేవలం 2 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి కామన్ గుడ్ ఫండ్గా ప్రభుత్వం తీసుకునేది. కామన్ గుడ్ ఫండ్ అని సర్వశ్రేయ నిధి కింద ప్రతి దేవాలయం నుంచి, అంటే ఎండోమెంట్లో దేవాలయాల నుంచి ప్రభుత్వాలు అంటే తీసుకుంటా ఉంది. అలాంటిది టీటీడీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరమే 52 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి 54 కోట్లు తీసుకోవటం మొదలుపెట్టారు ప్రతి సంవత్సరం. నిజంగా వాళ్ళు ప్రభుత్వం గనక మన సొమ్ము మింగకపోతే మంచి క్వాలిటీ నెయ్యిని కాస్త రేట్ ఎక్కువ పెట్టి కొనుక్కున్నా కూడా మనకు ఇబ్బంది ఏమి ఉండేది కాదు. ఈ రకమైన దోపిడీ. ఇది కాకుండా తిరుమలలో శ్రీనివాస సేతు అని ఒక పెద్ద వంతెన కట్టారు, పెద్ద ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్కి నిధులంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందండి? కేంద్ర ప్రభుత్వం కొంత మ్యాచింగ్ ఇస్తే ఆ తిరుపతి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల నుంచి సుమారు 500 కోట్ల రూపాయలు మనం ఇచ్చామండి. ఈరోజు ఆ ఫ్లైఓవర్ మీద ముస్లింలు తిరుగుతున్నారు, క్రైస్తవులు తిరుగుతున్నారు, అందరూ తిరుగుతున్నారు. మేమేం బాధపడలేదే, ప్రజా ఉపయోగార్థం అది చేశారు కాబట్టి. మరి ఈ డబ్బులన్నిటిని ఆటికి ఈటికి ఖర్చు పెట్టే బదులు మా దేవాలయంలో నాణ్యమైన ప్రసాదాన్ని ఖర్చు పెట్టాల్సింది. చివరికి కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన వెంటనే 1% నిధుల్ని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తాం టీటీడీ నిధులని అని చెప్పేసి అన్నారు. ఇది కాకుండా మళ్ళీ 92 కోట్ల రూపాయలు తిరుపతిలో డ్రైనేజీలను రోడ్లు బాగు చేయడం కోసం కూడా కేటాయించారు. ఈ డబ్బంతా ఇంత చిల్లర మల్లరగా ఆటలకి ఇట్లకి వాడే బదులు నాణ్యమైన వస్తువులు కొనడానికి ఎందుకు వాడలేదు? ఎందుకంటే మీ ఉద్దేశంలో చిత్తశుద్ధి లేదు కాబట్టి. అంటే కావాలని చేసిందంటారా గత ప్రభుత్వం? బరాబర్ అంటున్నా, కావాలని చేసింది. ఇది హిందూ వ్యతిరేకతతో చేసింది, హిందువుల మనోభావాలని, హిందువుల ఆధ్యాత్మిక విలువల్ని దెబ్బతీయాలని చేసిన పని ఇది. శర్మ గారు మీరు చెప్పండి, నిజంగా ఎట్లా కావాలని వాంటెల్లి చేస్తే దేవుడు క్షమిస్తాడా? భగవంతుడు ఏమాత్రం క్షమించడు. ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వాంటెడ్గా ఒక సైకో రూపం దాల్చి ఏమీ శిక్షించడు. కానీ కాలం ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి, అవి మాత్రం వదిలిపెట్టవు. నవగ్రహాలు ఆయన ఆధీనంలో ఉండేవి. ఇవన్నీ ఆయనకు ఏమాత్రం అక్కడ పొరపాటు జరిగినా, ఇది సత్యంగా నేను చెప్తున్నాను, ఎవరు చేశారు ఫలానా అని నేను ప్రత్యక్షంగా మాట్లాడను. ఎందుకంటే నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడతా. కానీ ఒకటి మాత్రం సత్యం, వేదాలు చెప్పేది, ఆగమ శాస్త్రాలు చెప్పేది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం కాలమే సమాధానం ఇస్తుంది. పంచభూతాలు క్షమించవు. ఖచ్చితంగా ఒక వ్యక్తి ద్వారానో, లేదా ఒక 10 మంది ద్వారానో, లేదా ఒక 50 మంది ద్వారానో ఇది జరిగింది అంటే వాళ్ళని మాత్రం వదిలిపెట్టదు. అందులో మాత్రం వాళ్ళకి ఏం జరిగే అవకాశం ఉంటుందని అంటారు మీరు? ఫలానా ఏంటండి, ఒకటి అని ఏమి ఉండదు. వాళ్ళ కుటుంబం మీద జరగవచ్చు, వాళ్ళకి జరగవచ్చు. ఇది ఇంకోటి ఏదో బెదిరించడం కాదు, భయపెట్టడం కాదు. ఇలా ఉంటుంది ఆయన యొక్క ఆగ్రహము అని క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం అంతే. ప్రత్యేకంగా ఇదేదో జరుగుతుందని కాదు. అండ్ ఎవరు చేశారు ఫలానా అన్న వాళ్ళకు అది ఖచ్చితంగా జరుగుతుంది, దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది. లలిత్ గారు, ఇప్పుడు ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిన క్రమంలో నిజంగా కలియుగ దైవంగా కొలిచేటటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి కదా, ఎందుకు తనను తాను రక్షించుకోలేకపోయిండు, కాపాడుకోలేకపోయిండు అని చెప్పేసి కొంతమంది అన్యమతస్తులు అన్నారు. వాళ్ళకి మీ సమాధానం? ఇప్పుడు అన్యమతస్తులు అంటే ఏ అన్యమతస్తులు అండి? అందరూ వాళ్ళ దేవుడికి మేకులు కొడుతుంటే మేకులు పీక్కోలేకపోయిన మతస్థుల గురించి అడిగారో, లేదా ఇంకా శవాలు సమాధిలో పడుకోబెట్టి దుప్పట్లేకపోయిన మతం గురించి అడిగారో నాకు తెలియదు. మా వెంకటేశ్వర స్వామి వారి సామర్థ్యం గురించి నేను చెప్తున్నా. ఆయన ఏదైతే చేయాలనుకుంటాడో అది ఎప్పుడైనా చేయగలడు. కానీ అది తుచ్చమైన ఈ భౌతిక విషయాల గురించో లేకపోతే ఆదాయం విషయం గురించో చూడడు. ఈ రోజు హుండీలో డబ్బులు వేసి చాలా మంది ఏమనుకుంటారంటే, మా దేవుడికి మేము డబ్బులు ఇస్తున్నాము, మా దేవుడు మా కోరికలు తీరుస్తున్నాడు అనుకుంటున్నారు. మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆయన కోరికలు తీర్చట్లేదు. వీళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి అట్లా అనుకుంటున్నారు. స్వామికి నిజంగా డబ్బు మీద ఏ మోహం లేదు, ఏ ఆశ ఉండదు కూడా. ఆయనే అన్ని మనకి ఇచ్చే వ్యక్తి. అష్టలక్ష్ములు ఆయన దగ్గర ఉంటాయి. ఆయన మన దగ్గర నుంచి ఆశపడుతున్నాడు అనుకోవటంతో మూర్ఖత్వం ఇంకోటి లేదు. అలాగే ఈ ప్రసాదాల విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవకాశం ఇచ్చాడు, నువ్వు అధికారం వస్తే నీ చేతికి ఏం చేస్తావో చూద్దామని చెప్పేసి వినియోగించుకోలేదు. అధపాతాలనికి పడేశాడు. 150 ఎక్కడ, 11 ఎక్కడ, లేచి కింద పడ్డాడు. మళ్ళీ కోలుకుంటాడని నమ్మకం కూడా లేదు. అది వెంకటేశ్వర స్వామి వేసిన శిక్ష కాదా?
ఇంకేమీ వేయాలండి. ఓకే. అంటే యెహోవా దేవుళ్ళలాగా లేకపోతే అల్లాగలాగా చంపేస్తాను అంటేనే శిక్ష పడినట్ట. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి శిక్ష అంటారు మీరు. 151 సీట్ల నుంచి 11 ఏకలకు పడిపోయింది. ఆ 11లో ఎన్ని ఏకలు మిగులుతాయో తెలియదు ఇవాళ. ఎంతకాలం ఆ పార్టీ మనుగడ సాగిస్తుందో కూడా తెలియదు. టీటీడీలో ఇటువంటివి జరగకుండా పునరావృతం కాకుండా మళ్ళా ఎవరు కూడా ఇటువంటి కల్తీకి కానీ లేకపోతే ఇతర అంశాల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉండాలి అని అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ది బెస్ట్ పరిష్కారం ఒకటేనండి. టీటీడీని కాదు, మొత్తం దేవాదాయ శాఖని ఇమ్మీడియట్గా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవాలి. అక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి భక్తుడికి తెలుసుకునే హక్కుని కల్పించాలి. ఓకే. ప్రతి భక్తుడికి తెలుసుకుంటున్నాడు, ప్రతి భక్తుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు అన్న భయం మొదలైన రోజున ప్రతివాడు కంట్రోల్లో ఉంటాడు. అది జరుగుతుంది అంటారా అట్లా? ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటే చేయాల్సింది, హిందువులంతా సంఘటితంగా పోరాటం చేయాలి. చట్టపరంగా నేను కూడా పోరాటం ప్రారంభిస్తున్నాను. త్వరలోనే ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో దాని మీద రిట్ కూడా ఫైల్ చేస్తారు. రిట్ ఆర్ పిల్. శర్మ గారు మీరేం చెప్తారు? నిజంగా ఇటువంటివి జరగవద్దు అంటే మీరు నిజంగా పాపాలతో సమానం అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. సరే సార్, ఇందాక ఒక ప్రశ్న కూడా అడిగారు, స్వామిని ఆయన కాపాడుకోలేరా అని. ఒకటండి, భగవంతుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఆయన పట్ల కానీ ఆయన పట్ల జరిగేటటువంటి పూజలో కానీ లేదా ఇంకో విషయంలో ఏదైనా లోపం చేస్తున్నాడు అంటే పాపం పండేంత వరకు ఒక సమయం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని శిక్షించాలంటే భగవంతుడు వచ్చి కత్తి పెట్టేం పొడవడు. ఆయన కూడా ధర్మంగా వ్యవహరించాలి. అదే భగవత్ సంకల్పం, అదే భగవద్ విధానం. కాబట్టి పాపం పండడానికి కొంత సమయం, కాలం, ప్రతిదీ కూడా సమయం రాగానే బయటపడుతుంది. అలాగే ఆ పాపం పండింది, దాని యొక్క పాప ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. ఇప్పుడు వారు అన్నట్టు ఆ పాప ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు. కాబట్టి స్వామి ఆయన అన్యమతస్థులు, ఇప్పుడు నేను ఒక హిందువుగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తాను. అన్యమతస్థులు ఏదో కామెంట్స్ చేస్తున్నారు, ఆయన కాపాడుకోలేరా అని. అసలు ఆయన కాపాడుకోవడం, ఈ ప్రపంచం మొత్తం ఆయన కనుసైగల మీద నడుస్తూ ఉంటుంది. ఇది సత్యం. ఇది ఒక్కసారి మీరు తిరుమలలో ఏదైనా ఈ దుర్మార్గాలు, ఇప్పుడు ఇప్పుడు ప్రతిదానికి నేను తిరుమల లింక్ పెట్టాను అనుకోండి, ఏది జరిగినా తిరుమలైనా అంటారు. కానీ ఎన్నడూ లేని విపత్తులు, ఎన్నడూ లేని అనేక ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. మీరు చూడండి, గత 4 సంవత్సరాల నుంచి విపరీతంగా అగ్ని సంబంధితమైన, నీటి సంబంధితమైన, మనుషులు విచక్షణా జ్ఞానం కోల్పోయి క్రైమ్ రేట్ పెరిగిపోయి ఇలా ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికీ తిరుమలనే మీరు లింక్ చేస్తారంటే నా భావన అది, నేను అనుకుంటాను. అక్కడ ఏదో దుర్మార్గం జరుగుతుంది, ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తున్నాయి. అలాగే మీరు ఇటువంటి వాటి మీద ఏం మాట్లాడతారు అంటే, ఒక లడ్డూ విషయమే కాదండి. ఇప్పుడు కృష్ణదేవరాయల కాలం నుంచి ఆయనకు ఇచ్చినటువంటి బంగారు, వజ్ర వైఢూర్యాలు, ఇవన్నిటి మీద మనం మాట్లాడుకున్నట్టు ఒక కమిటీ ఉండాలి. స్వామికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆయన సొత్తే, ఆయనకే. అలాగే ఆయనకు జరిగేటటువంటి సేవల్లో లోపం జరగొద్దు, టీటీడీ ద్వారా జరిగేటటువంటి సేవల్లో లోపం జరగొద్దు. ప్రతి ఒక్క విషయాన్ని ఖచ్చితంగా 100% ఏ ప్రభుత్వం మారినా ఆ సంస్థ, ఆ టీటీడీకి సంబంధించి, ఆ స్వామికి సంబంధించి, ఆ క్షేత్రానికి సంబంధించి సిన్సియర్గా వర్క్ చేయాలి. అట్లయితేనే టీటీడీ ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి, ముందుకు పోతుంది, మంచి జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అని అంటారు. 100% రాష్ట్రానికి బాగుంటుంది, రాజుకు బాగుంటుంది, ప్రజలకు బాగుంటుంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్, సమస్త భూమండలాన్ని పరిపాలించేది వెంకటేశ్వరుడే. ఇది సత్యం, సత్యమే నిజం. తప్పకుండా మీరు తిరుమలలో ఏ లోపం జరగకుండా చేసి చూడండి, 10 సార్లైనా మీరే గెలుస్తారు. ఇది నా వాక్కు కాదండి, ఇది వేద వాంగ్మయం. మీరు బ్రతికినంత కాలం మీరు రాజే ఉంటారు. ఎందుకంటే ఆయనని కాపాడితే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందండి. తప్పకుండా అది మా ఆవేదనతో మాట్లాడేవన్నీ మేము ప్రశ్నించట్లేదు, అర్థిస్తున్నాం. లలిత్ గారు, అంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అన్న అంశాలు కాకుండా ఇంకా ఏం జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఎటువంటి సంస్కరణలు రావాలి? ఇంతకుముందు 2019కి ముందు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్స్ ఏమన్నా జరిగినప్పుడు ఆ రెజల్యూషన్స్ అన్నిటిని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసేవాళ్ళండి. ఓకే. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, 2020 ఆగస్టు నుంచి 2021 ఆగస్టు 15 నుంచి గవర్నమెంట్ జీవోలను ఆన్లైన్లో పెట్టడం మానేశారు. ఆ తర్వాత టీటీడీకి సంబంధించిన తీర్మానాలు ఏవైతే రెజల్యూషన్స్ జరుగుతాయో వాటన్నిటిని ఆన్లైన్లో పెట్టడం మానేశారు. ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్పరెన్సీని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. ప్రజలందరికీ కూడా తెలుసుకునే హక్కు ఉంది. ఆ పారదర్శకతను మెయింటైన్ చేయండి. ఏ టెండర్ ఎవరికి ఇస్తున్నారు, ఏ నిర్ణయాలు పాలక మండలిలో తీసుకుంటున్నారు, మీరందరూ చేస్తుంది హిందువుల కోసమేగా. ఇందులో మీరు స్మగ్లింగ్లను లేకపోతే లత్కోర్ పనులను చేయట్లేదుగా. మరి ఏమీ చేయనప్పుడు మీరు పబ్లిక్లో చెప్పడానికి ఏంటి రోగం ఏంటి?
చెప్పండి తెలిసేలాగా. ఉమ్. అన్నిటికీ పరిష్కారం ఒకటేనండి, పారదర్శకత. ఈ డిస్కషన్లో లలిత్ గారు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే శర్మ గారు చెప్తున్నటువంటి అంశాలన్నీ గమనిస్తే కనుక ఖచ్చితంగా హిందువులను కాపాడుకోవాలంటే అక్కడ పాలిస్తున్నటువంటి రాజులు అనగా రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సుపరిపాలన అందించాలి. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది అని చెప్పేసి శర్మ గారు, అదేవిధంగా దానికి సంబంధించిన టీటీడీ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఓపెన్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి లలిత్ గారు చెప్తా ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.